ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారిపోయాయి. ప్రధాన పార్టీలు అభ్యర్థులను సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి. వైసీపీ ఇప్పటికే విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించుకుంటూ పోతూ ఉండగా జనసేన, టీడీపీలు అభ్యర్థుల జాబితాపై కసరత్తు ముమ్మరం చేస్తున్నాయి. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కీలక నియోజకవర్గమైన చింతలపూడి నుండి కూటమి అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగబోతున్నారు? ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా పనిచేసిన అంబేద్కర్ పేరు పరిశీలనలో ఉందా? అంబేద్కర్ కూటమి అభ్యర్థి అయితే తెలుగుదేశం కూడా సపోర్టు చేసేందుకు సిద్ధంగా ఉందా? ఓటు ట్రాన్స్ఫర్ సజావుగా జరగాలంటే అంబేద్కర్ కూటమి అభ్యర్థి అయితేనే సాధ్యమా? రాజకీయ పరిస్థితులు ఏమంటున్నారు? ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నాయి. అయితే ఇప్పటికే వైసీపీ అభ్యర్థులను ఖరారు చేస్తుండగా టీడీపీ, జనసేన కూటమి జాబితా రావాల్సి ఉంది. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి నుంచి వైసీపీ అభ్యర్థిని ఖరారు చేయగా జనసేన, తెలుగుదేశం కూటమి నుంచి ఎవరు బరిలోకి దిగుతారు అన్నది రెండు పార్టీల కేడర్లోనూ ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుత ఏలూరు జిల్లాలోని మెట్ట ప్రాంత నియోజకవర్గాల్లో చింతలపూడి ఒకటి. 2009లో ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ అయింది. అంతకుముందు జనరల్ సీటుగా ఉండేది. అయితే కులాల వారీగా చూస్తే ఎస్సీ, మాల అధికంగా ఉన్నారు. ఆ తర్వాత కాపు, శెట్టిబలిజ, మాదిగ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. యాదవులు, ఎస్టీ, కొండదొర, రెడ్డి, కమ్మ, వెలమ కులస్తులు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. చింతలపూడిలో మొత్తం 14 సార్లు ఎన్నికలు జరిగితే జనరల్ స్థానంగా ఉన్నప్పుడు 11 సార్లు జరిగాయి. ఆ 11 పర్యాయాలలో టీడీపీ 5 సార్లు, కాంగ్రెస్ 5 సార్లు గెలిచాయి. ఒకసారి ఉమ్మడి కమ్యూనిస్టుకు విజయం దక్కింది. అసెంబ్లీల నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 3 సార్లు ఎన్నికలు జరగ్గా 2009లో కాంగ్రెస్, 2014లో టీడీపీ, 2019లో వైసీపీ విజయం సాధించాయి. అయితే 2024 ఎన్నికల్లో ఇక్కడ ఎవరిని విజయం వరిస్తుంది అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. రెండు 2009లో ప్రజారాజ్యం నుంచి ఇక్కడ మాల సామాజిక వర్గానికి చెందిన కుడారు మేఘనాథ్ అంబేద్కర్ పోటీ చేయగా ఆయన గణనీయంగా ప్రభావం చూపారు. దాదాపు 20% ఓట్లతో 33,788 ఓట్లు సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తుతో వెళ్తుండగా ఈ రెండు పార్టీల నుంచి ఆశావహులు టికెట్ తమకంటే తమకే అన్న ధీమాతో ఉన్నారు. అయితే జనసేన నుంచి అంబేద్కర్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తారన్న చర్చ స్థానికంగా వినిపిస్తోంది. అంబేద్కర్ చింతలపూడి నియోజకవర్గ వ్యాప్తంగా అందరికీ సుపరిచితులు. విద్యుత్ డిపార్ట్మెంట్లో పనిచేయడం వల్ల ప్రజలందరితో, ముఖ్యంగా రైతులతో ఆయనకు ఎనలేని అనుబంధం ఉంది. అందరికీ తెలిసిన వ్యక్తి, లోకల్ క్యాండిడేట్ కావడంతో చింతలపూడి నుంచి అంబేద్కర్ పేరును జనసేన అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం ఇక్కడ బొమ్మాజీ అనే నాన్ లోకల్ క్యాండిడేట్ను ప్రమోట్ చేస్తున్నా క్యాడర్ మాత్రం లోకల్ క్యాండిడేట్ కావాలని అంటోంది. ఇంకోవైపు అందరినీ కలుపుకునిపోయే అంబేద్కర్ను జనసేన నుంచి పోటీకి దించితే ఓటు ట్రాన్స్ఫర్ కూడా 100కు 100% జరుగుతుందని, అంబేద్కర్ వివాదరహితుడు కావడంతో తెలుగుదేశం క్యాడర్ కూడా కలిసొస్తుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కుడారు మేఘనాథ్ అంబేద్కర్ అంటే చింతలపూడి నియోజకవర్గ వ్యాప్తంగా తెలియని వారు ఉండరు. ఎందుకంటే ఆయనకు ఆ ప్రాంత రైతులతో విడదీయలేని అనుబంధం ఉంది. గత 2 దశాబ్దాలకు పైగా చింతలపూడి ప్రజలందరితోనూ మమేకమై ఉన్నారు. ఇంకోవైపు వైసీపీ విజయరాజుకు అభ్యర్థిత్వం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన లోకల్ కావడం, టీడీపీ ప్రమోట్ చేస్తున్న బొమ్మాజీ అనిల్ నాన్ లోకల్ కావడంతో జనసేన, టీడీపీ కూటమి నుంచి లోకల్ క్యాండిడేట్ను మాత్రమే బరిలోకి దింపితే గెలుపు అవకాశాలుంటాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
చింతలపూడి ప్రజలు ఈసారి లోకల్ క్యాండిడేట్కు తప్ప నాన్ లోకల్స్ను ప్రోత్సహించే పరిస్థితి లేదంటున్నారు. అటు చింతలపూడి టీడీపీ క్యాడర్ సైతం నాన్ లోకల్ అయిన అనిల్ వెంట నడిచేందుకు సిద్ధంగా లేరన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కేఎం అంబేద్కర్ ప్రజారాజ్యంలో కీలకంగా పనిచేయడం వలన పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేయడం వలన ఎన్నికల నిర్వహణలో కూడా విశేష అనుభవం ఉంది. అంతేకాకుండా నియోజకవర్గంలో కీలకంగా ఉన్న కాపు సామాజిక వర్గంలో మంచి పట్టుంది. అలాగే ఎస్సీలలో కూడా మంచి పేరుంది. కోటగిరి విద్యాధర్రావు మనిషిగా గుర్తింపు ఉండడంతో ఆయన వర్గం కూడా అంబేద్కర్కు మద్దతుగా ఉంది. యువతలో ఆదరణ ఉంది. మొత్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ అంబేద్కర్కు గుర్తింపు ఉంది. ఇంకోవైపు అందరినీ కలుపుకుపోయే తత్వం ఉండడం, వివాదాలకు దూరంగా ఉండే నేత కావడం ఆయనకు ప్లస్ పాయింట్స్. జనసేన తెలుగుదేశం కూటమి తరపున అంబేద్కర్కు టికెట్ కేటాయిస్తే ఇటు తెలుగుదేశం కూడా సపోర్ట్ చేస్తుందని, ఓటు ట్రాన్స్ఫర్ సజావుగా జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంబేద్కర్ విద్యుత్ శాఖలో పనిచేయడంతో చింతలపూడి నియోజకవర్గం రైతులతో మంచి రిలేషన్ ఉంది. ఎందుకంటే ఆయన రైతుల కోసం తన వంతుగా అనేక కార్యక్రమాలు చేశారు. రైతులకు విద్యుత్ పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారి పంటలకు శ్రీరామరక్షగా నిలిచారు. ఎందుకంటే చింతలపూడి మెట్ట ప్రాంతం కావడంతో నియోజకవర్గంలో రైతులు ఎక్కువగా బోర్ల మీదే ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. అంబేద్కర్ విద్యుత్ శాఖలో ఉన్నత అధికారికి పనిచేయడం వలన ఆయనకు రైతులతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఏళ్ల తరబడి చింతలపూడి నియోజకవర్గ రైతులకు విద్యుత్ అధికారిగా సేవలందించారు. దీంతో అంబేద్కర్ను చింతలపూడి నియోజకవర్గ రైతులు తమ సొంత మనిషిగా భావిస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ నుంచి ఏపీలో కలిసిన వేలేరుపాడు, కుక్కునూరు, చింతలపూడి నియోజకవర్గంలో ఉంటాయి. అవి ముంపు మండలాలు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పుడు వరదలొచ్చినా అక్కడి ప్రజలకు అండగా ఉండడం వలన వారందరితోనూ సత్సంబంధాలున్నాయి. అంబేద్కర్ ప్రజారాజ్యం సమయంలో చక్రం తిప్పారు. ఆ సమయంలో నియోజకవర్గ యువతతోనూ బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు జనసేన నుంచి పోటీ చేసేందుకు అంబేద్కర్ సిద్ధమవుతున్నారు. అంతేకాదు అందుకు సంబంధించి చాప కింద నీరులా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలోని ప్రజలందరినీ కలుస్తున్నారు. రైతులను, యువతను కలుస్తున్నారు. ఈసారి తెలుగుదేశం జనసేన కూటమి నుంచి అవకాశం వస్తే భారీ మెజారిటీతో గెలిపించాలని అడుగుతున్నారు. ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గ రైతులు, రైతు కుటుంబాలు అంబేద్కర్కు జనసేన కూటమి నుంచి టికెట్ కేటాయిస్తే భారీ మెజారిటీతో విజయం కట్టబెడతామని అంటున్నారు. అటు తెలుగుదేశం శ్రేణులు కూడా లోకల్ క్యాండిడేట్, అందరివాడు, అజాతశత్రువు అయిన అంబేద్కర్ను బరిలోకి దించితే సపోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు అభ్యర్థుల జాబితాపై నిర్ణయం తీసుకోలేదు. చెరొక 2 సీట్లు మాత్రమే ప్రకటించారు. అతి త్వరలోనే కూటమి జాబితా రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. ఇంకోవైపు టీడీపీ టికెట్ కోసం అనిల్ బొమ్మాజీతో పాటు ఆకుమర్తి రామారావు, రోషన్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. అయితే జనసేన అధిష్టానం ఇక్కడ జనసేన నుంచి అభ్యర్థిని పోటీ చేయించాలన్న ప్రయత్నాల్లో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. అదే నిజమైతే పీఆర్పీలో కీలకంగా వ్యవహరించిన అంబేద్కర్ను పోటీకి దింపే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఆదివారం చంద్రబాబు, పవన్ మధ్య జరిగిన భేటీలో ఇదే విషయం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థి విజయరాజుపై అంబేద్కర్ అయితేనే కూటమికి విజయం దక్కుతుందన్న మాట రాజకీయ విశ్లేషకుల నోట వినిపిస్తోంది. మరి చింతలపూడి నుంచి కూటమి అభ్యర్థిగా ఎవరిని బరిలో దించుతారు, ప్రజలు ఎవరిని ఆదరిస్తారు అన్నది కాలమే తేల్చాలి.